ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. పరిశుద్ధ గ్రంథంలో మనం చూసుకుంటే యోహాను సువార్త 15వ అధ్యాయము 6వ వచనములు, ఎవడైనను నా యందు నిలిచి ఉండని ఎడల తీగ వలె బయట పారవేయబడును, ఎండిపోవును. మనుషులు దాన్ని తీసుకెళ్లి అగ్నిలో పడవేస్తారు, అవి కాలిపోవును. దీనికి అర్థం ఏంటంటే, చెట్టుకు తీగ అంటే మనమే. చెట్టు ఎలా ఉండాలి? ఫలించి మంచి ఫలములు ఇచ్చేలాగా ఉండాలి. అంటే ఇప్పుడు మనము క్రైస్తవులము కనుక దేవుడిలో ఫలించే వారిగా మనం ఉండాలి. ఉండని ఎడల మన జీవితాలు ఎండిపోతాయంట, వాడిపోతాయి. మనుషులు తీసుకెళ్లి ఆ తీగను ఏం చేస్తారు? అగ్నిలో పడవేస్తారు, అది కాలిపోతుంది. నిజమే, ఇప్పుడు మనతో దేవుడు ఉన్నాడు కనుక మనం ఇంతవరకు సజీవులకులో ఉన్నాం. లేని ఎడల మన జీవితాలను ఊహించలేము, ఊహకు కూడా అందదు, అంత ఘోరంగా ఉంటుంది మన జీవితాలు. మరి మనల్ని మనము పరిశోధించుకుంటే దేవుడికి దగ్గరగా ఉన్నామా, ఫలిస్తున్నామా లేదా అని తెలుస్తుంది. అది ఏ రకంగా అంటే, దేవుడికి దగ్గరగా ఉండి ఫలించేవారు ఏ రకంగా ఉంటారు? వాళ్ళకు అనుక్షణము ప్రార్థన చేయాలనిపిస్తుంది, బైబిల్ ఇష్టంగా చదవాలనిపిస్తుంది. ఎంతసేపు వాక్యం వింటున్నా అయ్యో ఇంకా ఆపేయరా, ఇంత టైం అయింది అంత టైం అయిందని ఆలోచన రాదు. దేవుడి సన్నిధానానికి వెళ్ళాలనే తాపత్రయం ఉంటుంది, ఎంతసేపు అయినా వెళ్ళి కూర్చోవాలనిపిస్తుంది, వాక్యం శ్రద్ధగా వినాలనిపిస్తుంది. ఇంట్లో మనం చూసుకున్నా సరే వాక్యము ఇష్టంగా చదవాలని, టైం కేటాయించాలని, ప్రార్థన మోకాళ్ళ మీద ఉండి ఎంతసేపు చేసినా సరే ఇంకా చేయాలని అనిపిస్తుంది. కన్నీరు మనము కార్చి మనుషులకు కనిపించేలాగా ప్రార్థిస్తున్నామా, లేదంటే మనం ఎప్పుడు మోకరించినా ఆటోమేటిక్ కన్నీరు వస్తుందా? గ్రహించాలి. అది మనం ఒంటరిగా ఉన్నప్పుడే తెలుస్తుంది. ఇంకోటి, దేవుడి సన్నిధానానికి వెళ్ళినప్పుడు కూడా మనకు అర్థమవుతుంది. దైవ సేవకుడు వాక్యం చెప్తున్నప్పుడు ఇంత టైం చెప్తున్నాడు, ఇంకా ఆపట్లేదేంటి, ఇంకెప్పుడు ముగిచ్చేస్తాడు, ఇలాంటి ఆలోచన కలిగిన ప్రతి ఒక్కరూ దేవుడికి దూరంగా ఉన్నట్టే. అలాంటి వారు దేవునిలో ఫలించట్లేదు అని అర్థం. ఫలించేవారు ఎంత వాక్యం చెప్పినా సంతృప్తిగా వినాలనిపిస్తుంది. ఈ లోకంలో మనం చూసుకుంటే ఫోన్ చూస్తున్నా, ఎదుటి వాళ్ళతో మాట్లాడుతున్నా, బయటికి వెళ్ళినా సరే ఎంత గంటలు కేటాయించినా మనకి ఏం అనిపించదు. అదే దేవుళ్ళలో కూర్చున్నప్పుడు మనకి టైం గుర్తొస్తుంది, కూర్చోలేకపోతాము, ఇబ్బందిగా ఫీల్ అవుతాము. ఇలా ఫీల్ అయ్యే ప్రతి ఒక్కరూ దేవుళ్ళలో ఎలా ఉంటున్నారంటే నులివెచ్చగా ఉంటున్నారు. నులివెచ్చగా అంటే 2 పడవల మీద ప్రయాణం చేయటం. 2 పడవల మీద నువ్వు కాలు వేసి ప్రయాణం చేస్తే సముద్రంలో పడిపోతావు. అదేవిధంగా మనం నులివెచ్చని జీవితం అంటే ఈ లోకంలో కొంచెం దేవుళ్ళలో కొంచెం లోకంలో మనం ప్రయాణం చేస్తున్నామని అర్థం. మరి మనల్ని మనం గ్రహించాలని ఫలించేవారిగా ఉన్నామా, లేదంటే నులివెచ్చని జీవితాలు కలిగి పేరుకు మాత్రమే క్రైస్తవులము, చర్చికి వెళ్తున్నాము అని పైన భక్తి చేసేవారిగా ఉన్నామా? మనల్ని మనమే గ్రహించుకోవాలి. ఇంకోటి ఏమంటున్నాడంటే, మత్తయి 3:10 కూడా అంటున్నాడు, ఇప్పుడే గొడ్డలి వేరున పెట్టబడి ఉంది, ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడుతుంది. మరి ఈ వాక్యాలన్నీ చూసుకుంటే నాకైతే కొన్ని క్షణాలు చాలా భయం అనిపిస్తుంది. మన జీవితాల్లో మనం ఏ రకంగా ఉన్నాము? దేవుళ్ళలో ఫలించే ప్రతి బిడ్డ, మన ఇంట్లో మన పేరెంట్స్ని, మన సిస్టర్స్ని, బ్రదర్స్ని ఏ రకముగా ఇష్టపడతామో, మాట్లాడతామో, మనకు కనిపించే ప్రతి మనుషులతోని కూడా అదే రకముగా అదే ప్రేమను చూపిస్తాము. వాళ్ళ మీద ద్వేషించడం కానీ, వాళ్ళని తిట్టుకోవడం కానీ అలాంటివి ఏవి కూడా మనలో కనిపించవు. ఎందుకంటే దేవుడికి దగ్గరగా ఉన్న వాళ్ళలో మాత్రమే మన ఇంట్లో వాళ్ళని ప్రేమించినట్టు బయట వాళ్ళని ప్రేమిస్తాము, బయట వాళ్ళతో ప్రవర్తిస్తాము. దేవుడికి దూరంగా ఉండేవాళ్ళు బయట వాళ్ళని ద్వేషించడము, బయట వాళ్ళని అసహించుకోవడము, వాళ్ళు ఇలా చేస్తున్నారు అలా చేస్తున్నారు, వాళ్ళ మీద పడి ఏడవడము, ఇదే ఉంటాయి. అలాంటి ఏవి కూడా మనలో ఉండకుండా ఆయనలో అంటుకట్టబడి వారిగా ఉండాలి.
ఉండాలని, ఓర్పు సహనము ఆయన ప్రేమను కలిగి మనము ప్రవర్తించాలని కోరుకుంటూ ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. ఆమేన్.